పాత్రికేయులందరికీ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, స్వామి గౌడ గారికి, ప్రకాష్ గౌడ గారికి, అందరికీ, అన్ని ఆర్టిస్ట్ టెక్నీషియన్లకి, ఈ సమారంభానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మహేంద్ర గారికి, సారీ సార్, మినిస్టర్ గారికి, అందరికీ నమస్కారం. స్వామి గౌడ గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, నేను చదువుకున్నప్పుడు నీ సినిమాలు చూశానని. సో ప్రతి ఒక్కరు ఇలా చెప్పి అప్పుడు అర్జున్ గారు అయినా అండి, నాకు సినిమాకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 30-30 years వరకు అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి అలాగే తిరిగి చూస్తే ఇన్ని రోజులు ఎలా గడిచిపోయిందని నాకే తెలియట్లేదు. మా పిల్లలు గోవర్ధన్ చిత్రంలో యాక్ట్ చేయించారు. అప్పుడు యాక్టింగ్ అనేది తెలియదు నాకు. కోడి రామకృష్ణ గారు, ఆయన చూసి ఆయన ఎలా చేస్తారో అలాగే నేను ఇమిటేట్ చేసేవాడిని అంతే. సో యాక్టింగ్ అనేది కొంచెం కూడా గంధమే లేదు నాకు. ఆ తర్వాత నాకు ఉండింది ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఫిజిక్. అప్పుడు ఒకసారి షర్ట్ తీయమన్నారు, తీస్తే అప్పుడు 6 packs ఉండింది. అప్పుడు 6 pack గురించి ఎవరికి తెలియదు, బట్ అప్పుడే ఉండింది. సో అది ఒకే ఒక క్వాలిఫికేషన్స్ నాకు. ఆ తర్వాత అలాగే చాలా సినిమాలు తెలుగులో చేశాను. శ్రీ ఆంజనేయంలో ఆంజనేయుడిని ఎలా చేశాను. మాపల్లి గోపాలుడు, మన్నెంలో మనగాడు, మనోడు వస్తున్నాడు, కోనసీమ కుర్రోడు, ఇలాగ చాలా తెలుగు సినిమాలు చేశాను. సో ఈ ఒక జర్నీ చూస్తుంటే నాకే తెలీదు. బికాస్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కరాటే ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక యాక్టర్ అయిపోయాను. ఇలాగే ఈ జర్నీలోనే బెస్ట్ యాక్టర్ అని చెప్పారు. తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఈ సినిమా ఇండస్ట్రీనే నాకు ఇచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే, సమీర్ అందరూ చెప్పినట్టు బాగా పట్టుదల, ఇది చేయాలని అనుకుంటే అది చేసి తీరుతాడు. నాకు ఫస్ట్ ఏదో ఒక సినిమా కలిసి చేద్దామని వచ్చాడు. లేదు యూ హ్యావ్ టు టెల్ మీ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అని చెప్పాను. చెప్తా అన్నారు. లేదు చెప్తాను, నువ్వు నాకు కాంట్రాక్ట్ చేయన్నాను. ఆ తర్వాత చెప్పి దాన్ని కాంట్రాక్ట్ అని పేరు పెట్టేశాడు. సో అండ్ నేను కూడా సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తుంటాను. ఒక సినిమా ఇప్పుడు ఒక ఇండివిజువల్గా సినిమాలు ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం అనేది ఎంత కష్టం అనేది నిజంగా నాకు తెలుసు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వీళ్ళంతా చేసేస్తారు ఈజీగా, బట్ ఒక మనిషిగా చేయడం అనేది ఈ రోజులు చాలా కష్టం. సో హీస్ డూయింగ్. నేను యాక్టరు, నేను చేస్తాను. బట్ సమీర్ లాంటి ఒక ఇండివిజువల్ సినిమా చేయడం అనేది గొప్ప విషయం. అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అగైన్ ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్న దివ్య, ఖుషి, వీళ్ళందరికీ ఐ వెల్కమ్ యూ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ ఆల్ దట్ ఈస్ బెస్ట్. అండ్ మరొకసారి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం సార్. ఏమైనా పేర్లు చెప్పుకుంటే ఏమనుకోద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డైరెక్టర్ గారిని ఒక మాట చెప్పవలసింది.